హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావ్య రూమ్లోకి రాబోకే వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి రూమ్లోకి ఇలా వచ్చాడు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే మీకోసం కూరగా గిఫ్ట్ని అయితే ఇస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఏముంది ఇందులో అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే మీరే చూడండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య ఆ గిఫ్ట్ని ఓపెన్ చేస్తూ ఉంటుంది. అందులో ఒక డ్రెస్ ఉండడం చూసి వావ్ ఎంత బాగుందో కదా ఈ డ్రెస్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు మాత్రం చూస్తేనే కాదు వేసుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే ఒక్కసారి షాక్ అయిపోయి ఏంటి ఇప్పుడు వేసుకోమంటారా ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం వేసుకుంటే తప్పేముంది, మీరే కదా గిఫ్ట్ ఇచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో కావ్య రూమ్లోకి వెళ్ళి ఆ డ్రెస్ వేసుకొని బయటికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఇంత అందంగా ఉంది ఈ డ్రెస్లో అని చెప్పేసి అనుకుంటూ కావ్య వైపుకు తను అప్పగించుకుంటూ చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం చాలా సిగ్గుపడుతూ బయటికి వస్తూ ఉంటుంది. అది చూసి అక్కడున్న రాజు మాత్రం కళ్ళు తిప్పుకోకుండా కావ్యను మాత్రం అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న కావ్య రాజు దగ్గరికి వస్తూ ఉంటుంది. రాజు కూడా కావ్య దగ్గరికి వెళ్ళి కావ్యను అలా చూస్తూ ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం ఏంటండి డ్రెస్ బాగుందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం బాగుందా, సూపర్గా ఉంది అని చెప్పేసి అనుకుంటూ కావ్య వైపు అలా చూస్తూ